యేసు ఇలా అన్నాడు, స్త్రీలకు పుట్టిన వాళ్ళలో బాప్తిజం ఇచ్చే యోహాన్ కన్నా గొప్పవాడు లేడు. యోహాన్ చెప్పింది చాలామంది విని పశ్చాత్తాపడి బాప్తిజం తీసుకున్నారు. మెస్సియాని అంగీకరించేలా హృదయాన్ని సిద్ధం చేసుకున్నారు. అతను దేవుని కుమారుని కూడా బాప్తిజం ఇచ్చాడు. ఆ తర్వాత యేసు శిష్యులు పెరుగుతూ వచ్చారు, యోహాన్ శిష్యులు తగ్గిపోయారు. ఆ విషయం గురించి తన శిష్యులు యోహాన్కి చెప్పినప్పుడు వినయంగా యెహోవా అనుకున్నది యేసు ద్వారా నెరవేరుతుందని సంతోషించాడు. ఏదేమైనా ఇప్పుడున్న దేవుని సేవకుల్లాగే యోహాను కూడా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. సత్యాన్ని ధైర్యంగా చెప్పినందుకు యోహాన్ని జైల్లో వేశారు. కానీ ధైర్యంగా ప్రకటించే విషయంలో ఆయన్ని ఏదీ ఆపలేకపోయింది. అతను చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. నాకులాగే యోహానుకు కూడా భరోసా అవసరమైంది. యెహోవా నీ చుట్టూ చేస్తున్న వాటిని గమనించు అని యేసు చెప్పిన సందేశాన్ని అతని శిష్యులు తెచ్చారు.